Daily. Taste the Daily. కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత సంపత్ కుమార్ కామెంట్ చేశారు. గాంధీ భవన్ వేదికగా పార్టీ నేతలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నందున పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమయం ఇస్తే పార్టీలో దొంగలెవరో వివరిస్తానని చెప్పారు. సంపత్ కుమార్ వ్యాఖ్యలు హస్తం పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి సంపత్ కుమార్ మాట్లాడారనే చర్చ సాగుతుంది. జిల్లా మంత్రిని ఆయన టార్గెట్ చేశారనే చర్చ సాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకుని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది. ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక 2 సంవత్సరాలంటే సగం టెన్యూరు, సగం సమయము అయిపోయింది. ఇప్పటి వరకు మంచిగా ఉంది. మొన్నటి ఎన్నికనే ఉదాహరణ కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటది. పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కాంగ్రెస్ నేత, సీనియర్ నేత అయినటువంటి సంపత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత సంపత్ కుమార్ వ్యాఖ్యలు చేసినటువంటి విషయం ఇది పెద్ద దుమారమే పార్టీలో రేగుతుందని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నందున పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమయం ఇస్తే పార్టీలో దొంగలెవరో వివరిస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సంపత్ కుమార్ వ్యాఖ్యలు హస్తం పార్టీలో పెద్ద ఏదైతే దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఎవరిని ఉద్దేశించి సంపత్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా గాంధీ భవన్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం కావచ్చు, పార్టీ ఏదైతే నాయకత్వం కృషితోనే విజయం సాధించామన్నారు. దాంతో పాటుగా వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సగం వ్యవధి పూర్తి అయినటువంటి నేపథ్యంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరిచే వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేది కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా ఇన్ఛార్జ్ దృష్టికి ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వాల పనితీరుకు సంబంధించి కూడా బేరేజ్ వేయాలనేది కూడా ఆయన సూచించడం జరిగింది. 2 ఏళ్ల పనితీరుని సమీక్షించాలనేది కూడా సూచించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వాళ్ళు 2 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ తమలాంటి వారు చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటారు అనేది ఆయన చాలా ముక్కుసూటిగా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆయన ప్రధానంగా ఈ వ్యాఖ్యను చూస్తే మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు రేపు పార్టీ అయినా మారుతారు, కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయి, గంజాయి మొక్కలు ఉన్నాయి, వాటిని ఏరి పారేయండి అని చాలా గట్టిగా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా సూచన చేస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. గంట సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, దాంతో పాటుగా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా పూర్తి స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరిస్తాను, కలుపు మొక్కలు ఎవరున్నారో వారి పేర్లను కూడా వెల్లడిస్తానని కూడా ఆయన నేరుగా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా
ఈ అంశం పైన ఎలా స్పందిస్తారు, ఏదైతే ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పైననే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా ఇతర సీనియర్ నాయకుల పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా గతంలో చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి సంపత్ కుమార్ కూడా ఏదైతే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఓ సీనియర్ మంత్రిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా చర్చ అనేది కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశం పైన ఎలా స్పందిస్తుందో అనేది. వంశకృష్ణ, అంటే చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి? అంటే ప్రధానంగా ఇతర పార్టీల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక విషయం అయితే, మరొక పక్క కాంగ్రెస్ పార్టీకి తాము ఎనలేని సేవలు అందించామని కూడా పలువురు సీనియర్ నాయకులు ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడంలో అనేక మంది సీనియర్ నాయకులను వారికి కనీసం పార్టీలో ఏదైతే ఉన్నత స్థానాన్ని కల్పించాలని, మరో పక్క కార్పొరేషన్ పదవులలో ప్రాధాన్యత కల్పించాలని, మరో పక్క మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలని, ఈ మూడు అంశాలు కావచ్చు. వీటిలో సంబంధించి ఏది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి తమకు ప్రాధాన్యత దక్కడం లేదనేది కూడా ఒకంత కినుకు వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలోనే కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు నాయకులు కూడా చేస్తా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది కానీ ముందు నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు లాభం జరుగుతలేదు అనేది మాత్రం ఒకంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అనేక మంది నేతలు కూడా బయటకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వంశీ.